నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే రిటర్న్స్ అనేవి గ్యారంటీగా వస్తాయంటారా? మరి సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే మరి అక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? సో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, స్టాక్ మార్కెట్కి సంబంధించి మరి ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ఆ గ్యారంటీ విషయంలో ప్రభావితం చేస్తాయంటారు? విష్ణు గారు మంచి క్వశ్చన్ వేశారు, సామాన్య మానవులకి అర్థమయ్యేలాగా. విష్ణు గారు, మనకి సెన్సెక్స్లో కానీ, నిఫ్టీలో కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ గ్యారంటీ రిటర్న్స్ చెప్పడానికి లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్కి అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. అంటే మార్కెట్లో వచ్చే ఒడుకుదుడుకులు లోబడి ఉంటాయి. అయితే మనకి విష్ణు గారు 79లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది, 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు సుమారుగా 40 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో 3-4 సార్లు స్టాక్ మార్కెట్ బేర్ మార్కెట్ అంటే మార్కెట్ పడిపోయింది, క్రాష్. అయినా కానీ దగ్గర 17 to 18% CAGR రిటర్న్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్. అంటే సెన్సెక్స్లో, నిఫ్టీలో, మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ని చక్రవడ్డీ లాగా చూస్తారు. అంటే 17% యాడ్ అయితే 100 రూపీస్కి నెక్స్ట్ ఇయర్ 117 మీద రిటర్న్స్ అలా కొలుస్తారు. 17% రిటర్న్స్ ఇచ్చింది. మధ్యలో ఎన్నోసార్లు మనకి విష్ణు గారు, ఎప్పుడైనా సరే ఒక కంపెనీ స్టాకు ఎందుకు పెరుగుతుంది జనరల్గా? సపోజ్ నేను హోటల్ పెట్టాను ఒక 1 lakhతో, నేను మీరు కలిపి 1 lakhతో హోటల్ పెట్టాం. అది అరౌండ్ 9 lakhs వర్త్కి మనం తీసుకెళ్ళాం. మూడో వ్యక్తి వచ్చి మన హోటల్లో పార్ట్నర్షిప్ అడిగితే మనం ఏం చేస్తాం? 3 lakhs ఇస్తే కానీ అతనికి షేర్ ఇవ్వం, అతను కూడా రెడీగా ఉంటాడు. అంటే మన యొక్క హోటల్ నెట్ రిటర్న్స్, ప్రాఫిట్స్ పెరిగినాయి కాబట్టి మనం 3 lakhs పెట్టింది, మనం 50,000 కానీ 3 lakhs అతను ఇస్తాడు. అంటే కంపెనీకి లాభాలు వస్తుంటే షేర్ వాల్యూ పెరుగుతుంది. ఏ కంపెనీకి అయితే లాభాలు వస్తుందో ఆ కంపెనీలో భాగస్వామ్యం కోసం ఇన్వెస్టర్స్ ఎక్కువ రేట్ అయినా కానీ ఉంటారు. అయితే ఆల్వేస్ కంపెనీ యొక్క షేర్ వాల్యూ నెట్ ప్రాఫిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక 5 కండిషన్స్లో నెట్ ప్రాఫిట్స్తో సంబంధం లేకుండా కూడా కంపెనీ షేర్ వాల్యూ అప్ అవటం, డౌన్ అవటం ఉంటుంది. ఎక్కువ డౌన్ ఎప్పుడు అవుతుందంటే, మన సున్నితమైన విషయం ఏంటంటే మన విష్ణు గారు, గ్లోబల్ మార్కెట్స్ సరిగ్గా లేకపోతే కూడా మన స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతాయి. గ్లోబల్ మార్కెట్స్ డౌన్ అయినప్పుడు డౌన్ అవుతాయి. అలాగే కొన్ని 2 దేశాల మధ్య యుద్ధాలు వచ్చిన, వాణిజ్య యుద్ధం కానీ మామూలు యుద్ధం కానీ, స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతాయి, అంటే ఎక్కువ స్పందిస్తాయి. అలాగే బాంబ్ బ్లాస్ట్లు, కంట్రీలో బాంబ్ బ్లాస్ట్లు, అశాంతి అలజడి ఉంటే కూడా స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతాయి. అలాగే మన రూపీ వాల్యూ, అంతర్జాతీయ రూపీ డాలర్ వాల్యూలో రూపీ వాల్యూ డౌన్ అయితే కూడా స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతాయి. అప్పుడు రూపీ వాల్యూ అనేది డౌన్ అయినప్పుడు కానీ ఐటీ షేర్స్ పెరుగుతాయి, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి. అలాగే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టెబిలిటీ. సెంట్రల్ గవర్నమెంట్ సపోజ్ హంగ్ ఉందనుకోండి, సపోజ్ వాళ్ళు ఇండస్ట్రీస్కి, ఎకానమీకి బూస్ట్ ఇచ్చే నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు ఫ్రీగా. దానివల్ల కూడా ఇన్స్టెబిలిటీ ఉంటే కూడా ఆ టైంలో కూడా మార్కెట్స్ డౌన్ అవుతాయి. అలాగే మాన్సూన్స్ సరిగా లేకపోతే, ఋతుపవనాలు సరిగా రాకపోతే టైంకి, మన దేశం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది 60 to 70% పీపుల్ వ్యవసాయం. పంటలు బాగా పండితే మన ప్రజలకు హ్యాపీగా డబ్బు ఉంటుంది, కొనుగోలు శక్తి ఉంటుంది. కొనుగోలు శక్తి ఉందంటే ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ యొక్క షేర్లు పెరుగుతాయి. మాన్సూన్స్ సరిగా లేకపోతే కూడా స్టాక్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి కొద్ది కాలం, ఇవి సెంటిమెంటు. దీర్ఘకాలంలో ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ విధించడం వల్ల అందరూ బయటికి వెళ్ళకపోవడం వల్ల తగ్గినాయి. అది సెంటిమెంట్, కొద్ది కాలం ఉంటుంది, 6 నెలలు 1 year. తర్వాత ఎప్పుడు ఒక కంపెనీ యొక్క షేరు దాని యొక్క నెట్ ప్రాఫిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా విష్ణు గారు? అయితే ఇప్పుడు నేను మనకి 79లో
స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయితే ఈ రోజుకి 54,540 టైమ్స్ పెరిగింది. 100 పాయింట్లు వచ్చి మీకు ఈక్విటీలో ఎందుకు లాంగ్ టర్మ్ ఉండాలో చెప్తాను విష్ణు గారు. ఎవరైతే సెన్సెక్స్లో నేను 2019 వరకు డేటా ఇస్తున్నాను విష్ణు గారు, ఎవరైతే సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్ 1 ఇయర్ పాటు ఇన్వెస్ట్ చేశారు 2019 వరకు, అంటే 40 టైమ్స్ మనం అబ్జర్వేషన్ తీసుకుంటే, అంటే 79లో ఇన్వెస్ట్ చేశాడు, 80లో రిటర్న్ ఎలా ఉంది, 80లో ఇన్వెస్ట్ చేశాడు, 81లో రిటర్న్ చూసుకుంటే 27 టైమ్స్ పాజిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. అంటే 1 ఇయర్కి సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే 13 సార్లు నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. రోల్ బ్యాక్ రిటర్న్స్ చెప్తాను నేను. అంటే సపోజ్ 2004లో ఇన్వెస్ట్ చేశాడు, 2005లో రిటర్న్ చూస్తే అలా. ఎవరైతే 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారో, అంటే 79లో ఇన్వెస్ట్ చేసి 82లో, 80లో ఇన్వెస్ట్ చేసి 83లో మనం రిటర్న్స్ చూస్తే, 81లో ఇన్వెస్ట్ చేసి 84లో, అలా రోల్ బ్యాక్ రిటర్న్స్ 79 నుంచి ఇప్పటి వరకు ప్రతి 3 ఏళ్ళకి మనం రోల్ బ్యాక్ రిటర్న్స్ చూస్తే కేవలం 6 సార్లు మాత్రమే నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. అంటే 38 అబ్జర్వేషన్స్లో 32 అబ్జర్వేషన్స్ పాజిటివ్. ఎవరైతే 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారో సెన్సెక్స్లో కేవలం 3 సార్లే. 3 సార్లు ఎప్పుడంటే విష్ణు గారు 97లో, అంటే 92లో ఇన్వెస్ట్ చేసి 97లో చూస్తే వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. అలాగే 2003లో సబ్ ప్రైమ్ అప్పుడు నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. అలాగే 99లో 3 సార్లు. ఎవరైతే 10 ఇయర్స్ ఉన్నారో విష్ణు గారు మొత్తం 31 అబ్జర్వేషన్స్, అంటే 79లో ఇన్వెస్ట్ చేసి 89లో, 80లో ఇన్వెస్ట్ చేసి 90లో, 91లో ఇన్వెస్ట్ చేసి 2001లో, అలా 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కేవలం ఒక్కసారి మాత్రమే, అంటే 2002లో మాత్రమే నెగిటివ్ రిటర్న్స్. అంటే సెన్సెక్స్లో 10 ఏళ్ళు ఉంటే 31 అబ్జర్వేషన్స్ మనం చూస్తే 30 అబ్జర్వేషన్స్ పాజిటివ్ రిటర్న్స్. పాజిటివ్ రిటర్న్స్ ఎలా 15%, 20%, 30% అలా వచ్చినాయి. ఎవరైతే 15 ఏళ్ళు ఉన్నారో, అంటే 79లో ఇన్వెస్ట్ చేసి 15 ఏళ్ళు అంటే ఎంత, సుమారుగా 94లో, 89, 94లో, 80లో ఇన్వెస్ట్ చేసి 95లో, 15 ఏళ్ళ పాటు సెన్సెక్స్లో ఉన్నారో వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ లేవు. అందుకే ఈక్విటీలో స్టే ఫర్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో అంటే 5 ఇయర్స్లో ఏముంది మనకి, ఒక 5-6 సార్లు నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. అదే 10 ఇయర్స్లో 1 టైం నెగిటివ్ రిటర్న్, 15 ఇయర్స్లో అసలు నెగిటివ్ రిటర్న్స్ లేదు. అంటే 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంటే నెగిటివ్ రిటర్న్స్ లేకపోగా సెన్సెక్స్లో 17 to 18% కాంపౌండ్ రిటర్న్స్ వచ్చినాయి. మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఫండ్స్లో 15 to 23% కాంపౌండ్ రిటర్న్స్ వచ్చినాయి. అందుకే ఈక్విటీలో షార్ట్ టర్మ్ హై రిస్క్, లాంగ్ టర్మ్ లెస్ రిస్క్ ఉంటుంది. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్తామంటే, ఎవ్వరు భవిష్యత్తులో సెన్సెక్స్ ఎలా ఉంటుంది, నిఫ్టీ ఎలా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయి చెప్పడానికి లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ మనం ఓనర్స్ అండి, కంపెనీస్లో ఓనర్స్కి రిస్క్ ఉంటుంది, ఎంప్లాయీస్కి గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి మనం ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పలేము. ఎప్పుడైనా సరే మనం స్టాక్ మార్కెట్లో గత చరిత్ర ఆధారంగా చెప్పాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పలేము. కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో లాక్డౌన్ పోయి కోవిడ్కి టీకా వచ్చిన తర్వాత మన ఇండియన్ ఎకానమీ ముందుకెళ్తుంది. ఒక 2-3 సంవత్సరాల్లోనే మన సెన్సెక్స్ 1 lakh వెళ్తుంది అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. కానీ మనం గ్యారంటీ చెప్పలేము. కానీ మన ఇండియన్ ఎకానమీ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ముందుకెళ్తుంది. ఏ ఏ యువకుడికి ఉద్యోగం వచ్చినా ఫస్ట్ చేసేది బైక్ కొంటాడు, టీవీఎస్, బజాజ్, హీరో హోండా షేర్లు పెరుగుతాయి. 30-35 ఇయర్స్ ఇల్లు కొంటాడు, బ్యాంక్ షేర్లు కానీ, ఏషియన్ పెయింట్ కానీ, సిమెంట్ షేర్లు పెరుగుతాయి. అలా మన ఎకానమీ ముందుకెళ్తుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దెర్ ఇస్ నో గ్యారంటీ రిటర్న్స్ చెప్పడానికి లేదు. కానీ లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేసి 15-18% రిటర్న్స్ వస్తున్నాయి. ఇది గత చరిత్ర విష్ణు గారు. చాలా చాలా చక్కగా వివరించారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి. సో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉండాలి, ఇవి రెండు కానీ చేసుకోకపోతే మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా డిస్టర్బ్ అవుతాయి, ఎలా వాష్ అవుట్ అవుతాయి అనే విషయాల గురించి నిజంగా చాలా సవివరంగా వివరించారు సార్.
థ్యాంక్ యూ విష్ణు గారు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.